హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి శ్రీ. ఈరోజు వీడియోలో అయితే నేను ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ అండ్ కుందన్స్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను విత్ ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే 1 pair ఆఫ్ ఇయర్ రింగ్ బేసెస్ తీసుకున్నాను అండ్ 50 strands ఆఫ్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫెవిక్రల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకొని స్టిక్ చేస్తున్నా. ఇలా ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఇందులో నుండి ఇలా మెల్లిగా తీస్తూ థ్రెడ్ అనేది మనం దీని చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనకి ఈజీగా అవ్వాలంటే థ్రెడ్ ఎండింగ్ లో గ్లూ అప్లై చేసుకుంటే మనకి స్టిక్ గా అవుతుంది. అప్పుడు మనం ఈ హోల్ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. ఓవరాల్ ప్రాసెస్ లో ర్యాపింగ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్. ఇలానే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేస్తూ బేస్ మొత్తం కవర్ అయ్యేలా ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా ఉంది అనే వాళ్ళకి నేను ఒక టిప్ షేర్ చేస్తున్నాను. ఒక నీడిల్ తీసుకొని మనం ఏదైతే ర్యాప్ చేసే థ్రెడ్ ఉంటుందో ఆ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి నీడిల్తో మనకి పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. నీడిల్తో మనం ర్యాపింగ్ చేసుకునేటప్పుడు మనకి కింద చిక్కు కట్టొచ్చు. మనం జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ బేస్ అనేది కంప్లీట్గా ర్యాప్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇలా 2 బేసెస్ అనేది నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ నేను కుందన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ అనేది 4 పాయింట్స్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రావడం కోసం ఇలా చేస్తున్నాను. 4 పాయింట్స్లో 4 కుందన్ స్టిక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్స్లో నేను 2 mm వైట్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలానే 4 sides కూడా ఫిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 6 mm గ్లాసీ పింక్ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. ఇలానే 4 sides కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేశాను. నెక్స్ట్ ఇక్కడ జెర్కన్ స్టోన్ బేస్ అనేది నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఆ స్టోన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో జెర్కన్ స్టోన్ పెట్టగానే. నాకైతే చాలా బాగా అనిపించింది. అది ఏదైనా కూడా మనం రెడీ చేసింది ఎలా టర్న్ అవుట్ అయినా కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నేను సెరామిక్ గోల్డ్ స్టోన్స్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ టాప్ పార్ట్ కోసం బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేసి నేను ఒక 3D ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ కుందన్స్ ఇయర్ రింగ్స్ అనేవి యాజ్ కంపేర్ టు నార్మల్ ఇయర్ రింగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటాయి. సో నేను చిన్నగా చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఇలానే మనం 2 టాప్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని అట్లీస్ట్ ఒక 12 hours వరకు అయినా కానీ డ్రై అవ్వనివ్వాలి, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్లో జెర్కన్ స్టోన్ స్టిక్ చేసుకొని దీని లుక్ అనేది కంప్లీట్ చేశాను. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకోవాలి. కార్నర్స్కి మెల్లిగా ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఒక ఐపిన్ తీసుకొని ఇలా ఇయర్ రింగ్ బేస్ కూడా తీసుకొని మనం చేసిన ఫ్లవర్కి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఒక బీడ్ తీసుకొని దానికి ఐ పింక్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే బుట్ట తీసుకుంటామో దాని హోల్ నుండి ఇన్సర్ట్ చేసుకొని ఇలా ఐ పిన్ అనేది ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న టాప్ అండ్ బాటమ్ పార్ట్ కూడా మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. మన జుంకా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా లుక్ కోసమని నేను ఇక్కడ ఈ బాల్ చైన్ అయితే తీసుకొని పార్ట్స్గా కట్ చేసుకున్నాను. వెరైటీగా ఉండడం కోసం నేను ఈ పార్ట్లో అయితే వాటిని స్టిక్ చేసుకున్నాను. వావ్, చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగున్నాయి కదా. నాకైతే మస్తు అనిపించాయి అసలు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.